చిత్తూరు జిల్లాలకి నీటిని అందించేటువంటి ప్రధానమైనటువంటి కాలువగా ఉన్నటువంటి హంద్రీ నీవాను ఇవాళ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గారు రామానాయుడు గారు పర్యటన చేపట్టడం జరిగింది. కర్నూలు నుంచి ఇప్పుడే కూడా బయలుదేరారు. మాల్యాల దగ్గర నుంచి ఆయన ఈ కాలువ మీద చూసుకుంటూ రావడం జరుగుతోంది. ఈ రోజు జీడిపల్లి చూసుకుని సాయంత్రంలోగా కదిరి చేరుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతోంది. హంద్రీ నీవాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో 6 పంపులు పనిచేసేలా చేశాం. ఇప్పుడు 12 పంపులు పనిచేసి జిల్లాకు అదనంగా నీటిని తీసుకొచ్చేదానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అందులో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటన చేసుకుని అవగాహన పెంచుకునే దిశగా ఈ రోజు మంత్రి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ పర్యటన అనంతరం జిల్లా హెడ్ క్వార్టర్ లో దీని మీద సుదీర్ఘమైనటువంటి విస్తృతమైనటువంటి రివ్యూను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లాకు ఏ రకంగా నీటిని అందించాలి, సత్వరంగా అన్ని ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారమే ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు గాని రావడం జరుగుతుంది. మాకు ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గానికి ఎంతో కాలంగా పెండింగ్ ఉంది కాబట్టి తొలి 100 డేస్ లోనే మంత్రి గారిని తీసుకొచ్చేసి ఆ రోజున 2014లో ఫస్ట్ పర్యటన కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిని తీసుకొచ్చాం. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని తీసుకొచ్చి అప్పటిదాకున్న బాటిల్ నెక్స్ అన్నింటినీ తొలగించి ఒక పంపు నడిచే దగ్గర నుంచి 6 పంపులు నడిచేలాగా రూపొందించాం. ఈ రోజు దాకా అవే 6 పంపులు నడుస్తున్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా మొద్దు నిద్రపోయింది. 1 కిలోమీటర్ కాలువను కూడా వాళ్ళు టచ్ చేసినటువంటి పాపాన పోలేదు. అట్లాంటిది ఇవాళ మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిని ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాల్సిందే అనేటువంటి బాధ్యత రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తప్పకుండా అనంతపురం జిల్లాకు మంచి జరగడానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు తెలియజేస్తాను. ఏదైతే ఇరిగేషన్ వ్యవస్థ అత్యంత కీలకంగా భావించి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా పెద్దపీట వేసి అందులో పర్టికులర్గా రాయలసీమను ఒక రత్నాలసీమగా మార్చాలనే ఆలోచనతో అటు శ్రీశైలం కానీ, హంద్రీ నీవా కానీ, గాలేరు నగర్ కానీ ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు శ్రీకారం చుట్టి మరి పనిచేసినటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవస్థే కాదు, ఎస్పెషల్లీ రాయలసీమలో కూడా ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమై మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏదైతే మన హంద్రీ నీవా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3850 క్యూసెక్కుల నీరు సామర్థ్యంతో మరి హంద్రీ నీవాకు మరి యొక్క ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టడమే కాదు, ఏదైతే ముచ్చుమర్రిని కూడా దీనికి ప్యారలల్గా మరి నిర్మాణం చేసి ఈ హంద్రీ నీవా ద్వారా ఈ రాయలసీమకు సంబంధించి 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు అందించాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తే మరి ఆ పని కూడా మనం చూసాం. మరి ఈవేళ చూస్తే మరి 1800-1900 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే 3850 క్యూసెక్కులు వెళ్ళాలనేటువంటి పనులు ఏదైతే గత 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసి ఉంటే ఈవేళ పూర్తి సామర్థ్యంతో హంద్రీ నీవాను మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండేది. దానికి కారణం మనం చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీ నీవాకి మరి దగ్గర 4000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మనం ఖర్చు పెడితే 500 కోట్లు కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో మరి యొక్క హంద్రీ నీవాకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అందుకే 60 టీఎంసీల నీరుని తీసుకోవాల్సిన హంద్రీ నీవా ఈవేళ 20-25 టీఎంసీల నీరును కూడా వాడుకోలేనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే హంద్రీ నీవా మరి పూర్తి సామర్థ్యంతో పనిచేసేటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే 1800-1900 క్యూసెక్కులు కాకుండా దీన్ని ఏదైతే ఇప్పుడు పంపులు ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో దాని ప్రకారం 3850 క్యూసెక్కులకి ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని విస్తరణ చేపట్టి ఆ యొక్క పూర్తి సామర్థ్యంతో హంద్రీ నీవాను ఉపయోగించుకునేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు ఈ యొక్క ఉన్నతాధికారులు ఇరిగేషన్ అదేవిధంగా మెయిన్ కూడా ఏదైతే హంద్రీ నీవా మాల్యాల దగ్గర నుంచి మరి దగ్గర 700 కిలోమీటర్లు ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ చేసుకుని ఒక ప్రాక్టికల్గా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని అది కూడా ఒక టైం బాండ్ పెట్టుకుని ఒక 1 ఇయర్లోనే అంటే ఒక్క సీజన్లోనే ఆ యొక్క హంద్రీ నీవా పూర్తి సామర్థ్యం 3850కి పెంచి ఇప్పుడున్నటువంటి ఏదైతే వాటర్ని డబుల్ చేయడం ద్వారా మరి యొక్క హంద్రీ నీవా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి సాగునీరు త్రాగునీరు అందించాలనేటువంటి
ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇక జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం, మరి జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర ఇప్పుడు కూడా అధికారులు అడుగుతూ ఉంటే ఏదైతే ఫేజ్ 2 కిందకి కనుక్కుంటూ ఉంటే మరి ఇప్పుడే చెప్తూ ఉన్నారు మరి కేవలం 800-850 క్యూసెక్కులు మాత్రమే పోతూ ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారు పనుల్ని కనుక గత ప్రభుత్వం ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసుకుంటే ఈరోజు ఈ యొక్క సెకండ్ ఫేజ్ కూడా దగ్గర ఒక 2000 క్యూసెక్కుల దాకా నీరు పోయిండేది. అంటే ఎంత మేర 5 సంవత్సరాల గత పాలనలో ఎంత అంద్రీనివా రైతులు నష్టపోతున్నారో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మన కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం కానీ ఇట్లా మరి ఎవరైతే శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతు సోదరులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. పర్టికులర్గా ఈ యొక్క జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడ ఏదైతే 114 చెరువులకి మరి యొక్క నీరు అందించేటువంటి పథకం ఏదైతే ఉందో మరి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్మాణం చేయాలనేటువంటిది ఏదైతే రిప్రజెంటేషన్స్ వాళ్ళు కూడా అందివ్వడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి ఏదైతే చెప్పారో ఈ భైరవాణి ఏదైతే ఉందో అవన్నీ కూడా పూర్తి చేస్తే బాగా ఇక్కడ రైతులకు దానికి ఉపయోగపడుతుందని ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మన శాసనసభ్యులు కానీ ఎవరైతే ఇచ్చారో వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి అంద్రీనివాను ఫుల్ఫిల్డ్గా మనం ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. సార్ ఒక్క నిమిషం